కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ భారీ ఉద్యమం చేపట్టబోతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా తెలంగాణ భవన్కు వస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. 5 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా ముఖ్య నేతలను సమావేశానికి ఆహ్వానించారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పడానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత లైవ్ లో అందజేస్తారు. సరిత, మరికాసేపట్లో తెలంగాణ భవన్లో మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారు. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 5 జిల్లాలకి సంబంధించినటువంటి నాయకులకు తెలంగాణ భవన్కి రావాల్సిందిగా నిన్ననే ఆహ్వానం పంపడం జరిగింది. ఈ జిల్లాలకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఒక్కొక్కరు ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు. అందరూ నాయకులు వచ్చిన తర్వాత మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకుంటారు. ముఖ్యంగా కృష్ణా జలాల అంశంపైన ఈరోజు సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కేఆర్ఎంబీ పైనే మెయిన్గా ఈరోజు జరగబోతున్నటువంటి డిస్కషన్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల కిందట నందినగర్లోని తన నివాసంలో ఈ 5 జిల్లాలకి సంబంధించినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మొన్నే ఆయన సమావేశం జరపడం జరిగింది. ఈరోజు మొత్తం ఈ 5 జిల్లాలకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ఇక్కడ ఇంకొంత విస్తృతంగా ఈ అంశంపైన చర్చ చేయబోతున్నారు. కృష్ణా జలాల అంశంపైన ఇప్పటికే నల్గొండ కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటికి సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలను ప్రకటిస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యము. దాంతోపాటుగా ఇప్పుడు సమ్మర్ ప్రారంభమైతే కనుక హైదరాబాద్కి సంబంధించి తాగునీటికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతా జిల్లాలకు సంబంధించి సాగునీటికి సంబంధించి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా మన పార్టీ దీనిపైన ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంపైన ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించబోతున్నారు. ఒక రకమైనటువంటి ఉద్యమ కార్యాచరణను ప్రకటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఒక బహిరంగ సభని కూడా నిర్వహించాలని పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉండాలి బహిరంగ సభ కావచ్చు, ఏ డేట్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఎట్లా దాన్ని నిర్వహించాలి అనేటువంటి దానిపైన కూడా ఈరోజు సమావేశంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఏ విధమైనటువంటి కార్యాచరణను పార్టీ తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఈరోజు విస్తృతంగా సమావేశంలో చర్చించిన తర్వాత ఒక కార్యాచరణను ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బహిరంగ సభతో పాటుగా ఇంకా ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాలి అనేటువంటి దానిపైన ముఖ్యంగా ఈ అంశంపైనే కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం పట్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడబోతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు ఏ విధంగా విడమర్చి చెప్పాలి అనేటువంటి అంశంతో పాటు 2 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఏ విధంగా నష్టం చేయబోతున్నాయి అనేటువంటి అంశాన్ని, తాము 10 ఏళ్లలో చేసినటువంటిది ఏంటి, ఈ 2 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నదీ జలాల విషయంలో ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏ మేరకు నష్టం ఉండబోతోంది అనేటువంటి అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించి దాన్ని ప్రజలకు ఏ విధంగా విడమర్చి చెప్పాలి పార్టీ తరపున అనేటువంటి దానిపైన సమావేశంలో నిర్ణయం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ని అలంకరించడం జరిగింది. పార్టీ శ్రేణులందరూ కూడా కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన రాగానే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత లోపలికి వెళ్లి జయశంకర్ సార్ విగ్రహానికి కూడా నివాళులు అర్పిస్తారు. దాని తర్వాత మీటింగ్ని ప్రారంభించేటువంటి విధంగా పార్టీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకుంటారు. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.